తన భూమిని ఇప్పించి మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూదాహానికి నా భూమిని కోల్పోయి దాన్ని దక్కించుకునేందుకు అధికారులు నాయకుల చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తున్నా న్యాయం జరగలేదంటూ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1994 సోమశిల ముంపు బాధితులుగా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం మడకలవారిపల్లి వలస వచ్చామని, అప్పట్లో మడకలవారిపల్లి పంచాయతీ పరిధిలో 1.5 ఎకరా డీకేటీ పట్టాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాలో కొందరు కబ్జాదారులు పొలాన్ని అప్పనంగా ఆక్రమించేశారని వాపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పొలానికి సరిహద్దులు చూపించాలంటూ కలెక్టర్కు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అర్జీలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం జరిపించాలని వేడుకుంటున్నామని, అయితే సర్వే చేసేటప్పుడు సర్వేయర్లు నా పొలానికి సరైన సరిహద్దులు చూపించకుండా తప్పుడు హద్దులు చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 7 సార్లు భూ సర్వే చేయాలంటూ అధికారులకు అర్జీలు ఇచ్చుకున్నామని, ఇప్పుడు కూడా సరైన హద్దులు చూపించకుండా పొలానికి తప్పుడు హద్దులు చూపిస్తున్నారంటూ వారు వాపోయారు. మంత్రి లోకేష్ స్పందించి న్యాయం చేయండి అంటూ ఆ బాధితులకు కన్నీటి పర్యంతమవుతున్నారు. మీరందరూ వచ్చి క్లోజ్ చేసి రాయా వాళ్ళు వస్తారు నాకు కూడా అవసరం మాకు కూడా చాలా రీసర్వే పనులు ఉన్నాయి. రోజు నీ పని పెట్టుకుని ఎవరు డబ్బులు కట్టినా కూడా ఎవరు కట్టినా కూడా సర్వే తీసుకుపోతారు అంతే. వాళ్ళైతే 5 ఎకరాలు లోపల 5 కోట్ల బాగా వచ్చాము. దౌర్జన్యంగా వచ్చేసి బట్టి చేసుకొని రోడ్లు వేసుకున్నారు. ఏమంటే వాళ్ళంటే అదవా మీరు అవి పట్టించుకోకుండా తినేస్తున్నారు కదా. సర్వే నెంబరే సర్వే నెంబర్ తినేస్తున్నారు కదా. 5 కోట్ల కాలం ఏమైనా కాలం పక్క నుంచి కొలమంటే కాలం పక్క నుంచి కొనలేకపోతాను. మీరు వాళ్ళ కుమ్మకైపోయినారు. వైసీపీ వాళ్ళ కుమ్మకైపోయినారు. అందరూ అందరికి మీరే పోతారు. మేమేం చేస్తాము? ఇన్నిసార్లు అర్జీలు పెట్టుకోవాల్సిందే కానీ మేమేం చేయలేం కదా. అంటే 100% కుమ్మకైపోయినారు అంతే. ఎందుకు వచ్చినా హేమంత్ వచ్చినప్పుడు అన్న నీకు బోర్ పక్కన ఉంది నాకు పెట్టానన్నాడు. హేమంత్ చెప్పాడు బోర్ పక్కనే ఉన్నాడు అని చెప్పాడు. బోర్ పక్కనే పెడతా ఉన్నాడు. సరే పెట్టమని చెప్పాడు. లేదు కాలువ బిట్టి పెడతా ఉన్నాడు. కాలువ ఎంత ఉంది? 10 లింకులు ఉంది. దాన్ని ఎంత చేశారు? ఇప్పుడు 250 లింకులు చేశారు. మరి ఆ 250 లింకులు పొలం ఏమైంది? ఇప్పుడు ఎవరు ఎత్తుకుపోయినారు పొలం? 250 లింకులు పొలం ఏమైంది? ఎవరు ఎత్తుకుపోయినారు 250 లింకులు పొలం? 3 ఎకరాల పొలం పోయినాడు మధ్యలో. దాన్ని పొలాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇచ్చేసి మనల్ని బయటకు నెట్టేసినాడు. సెటిల్మెంట్ లేదు. ఏఎస్ఆర్ పెయింట్ మార్క్ 2వ మార్క్ ప్లస్. అంతకుముందు సర్వేయరు, తర్వాత ఏఎస్ఆర్ క్లాస్ అక్కడ పాయింట్ అది ఒకటి. పాయింట్ లైన్ ఎట్లా చూపిస్తాను. నీకు ఓపెన్గానే ఇప్పుడు నీకు ఇది సైడ్ ఇదే సైడ్ ఈ పక్కన 818 అయింది. అది నేను చెప్పేది. నువ్వు ఏమనుకుంటావు అంటే ఆడగట్టేది సార్ వచ్చేప్పుడు అట్లా పెట్టాడు. అది పెయింట్ మార్కేసాడు.
నా నాలుగు ఫోన్ చేసి పెట్టమని చెప్పండి. కాలం పోయింది అది. పోనీ మనకేమో నీకేమో ఇబ్బంది. నా కాలం నాకు డబ్బులు రాలేదంటాను నేను. నాకు చూసుకోవాలని అంటే నాకు తెలియదు కదా. నాకు డబ్బులే రాలే కాలం. కాలం అడుగునా దానికి కాలం అడిగినా నాకు పోలేదు మీరు. ఏమన్నా కాలం బెండ్ పాయింట్ పెట్టు. కాలం బెండ్ పాయింట్ పెట్టలేదు నాకు. నా బౌండరీస్ పెట్టింది. మొన్న వచ్చినప్పుడు హేమంత్ ఆడు ఉండాలని చెప్పాడు. మళ్ళీ నువ్వు కూడా ఛాన్సాలు చెప్పినావు. నా భూమి ఇంకా ఉంది. నాది కాలం కాడ ఉంది చెప్తాడు. మాటలు తప్పు చేస్తాడు. నువ్వు తప్పు మొన్న నువ్వే పెట్టావు. అప్పుడు రైట్ ఉన్నప్పుడు ఇప్పుడు తప్పు ఎట్ అవుతుంది. కూడా నేను మాట చెప్తాడు. నేను తప్పు నువ్వు కరెక్ట్ ఎవరినో పెట్టి చేసుకుంటే తప్పు అంటావు. ఎందుకంటే నీతో అదే ఆల్రెడీ పెట్టారు కదా పెట్టారు. ఇంకా అయ్యే ఫిక్స్ అయిపో. మా దగ్గర పెట్టకూడదు మీరు అప్లికేషన్ అయితే. మా దగ్గర వాళ్ళు పెట్టారు కదా తప్పని. ఫైనల్ చేసేది వాళ్ళెవరు పెట్టలేదు. నన్ను అప్లికేషన్ పెట్టాను. అవును నేను అప్లికేషన్ మీద నీకు పాయింట్లు పెడతానా? నీకు అబ్జెక్షన్ ఉందా? అబ్జెక్షన్ ఉంది. మళ్ళీ డిఏ సర్కార్కి పో. లేకపోతే అప్పీల్ పో. నాకేం అభ్యంతరం నా పాయింట్ ప్రకారంగా ఉన్నది. పెట్టింది తప్పు అయింది. మేము అనడం లేదు కదా. నేను తప్ప అనడంలే. నువ్వు పెట్టింది తప్ప. నువ్వు బోర్ దగ్గర పాయింట్ ఉంది సార్. బోర్ దగ్గరికి వస్తుంది పెట్టమంటే పెట్టేసిపోతా అన్నారు. నేను కాలువ కొలుతాను. మీరు కాలువనేమో అసలు పాయింట్ వదిలేస్తారు. కాలువ ఏమో 2 ఎకరాలు వాళ్ళకి అమ్మేసుకున్నారు. 2 ఎకరాలు వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఒక 5-6 కోట్లు బియ్యేసుకున్నారు. ఇంకేం చేస్తాం మేము? నీదే కదా చెప్పేది. మరీ ఇంత దాడు అయితే ఎట్లా? ఆ వాళ్ళ పోయింది వాళ్ళు తీసుకున్నారు. బ్లాక్ పట్టాలని పెట్టండి. పట్టాలని బ్లాక్లు పెట్టండి. ఇంత దారుణం అయితే ఎట్లా ఇరికిస్తామంటే మరి ఇంత దారుణం అయితే కాదన్నా రామకృష్ణ. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను కుంట్లు బిట్లు పెట్టమడం వల్ల నా హద్దులు బోర్ 4 పక్కన పెట్టి నేను చెప్తాను. నేను కుంట్లు వద్దు నాకు. నా హద్దులు పెట్టింది. కాలువలో పోతే కాలువలో కొట్టడం. నాకు ఎస్టీసీ కాడికి పోతే ఈ పొలం కాలువలోనే పోలేదండి. వాళ్ళు నాటుకున్నారండి కాలువ. నాకు అవార్డు పాస్ అయింది. నీకు డబ్బులు ఇవ్వలేదు మేము. నీదే ల్యాండ్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నమస్కారములు. అలాగే కడప జిల్లా కలెక్టర్ గారికి, బద్వేల ఆర్డీఓ గారికి నా నమస్కారములు. మేము 1994 సంవత్సరంలో సోమేశ్వర ప్రాజెక్టు కింద మునిగిపోయి ఇట్లా వలస వచ్చాము వడకరవారిపల్లికి. ఇక్కడ మాది 2007లో 1వ సర్వే నెంబర్లో మాకు ఎకరా 30 సెంట్లు డికేటి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినంత వరకు రానంత వరకు బాగానే ఉన్నింది. వైసీపీ గవర్నమెంట్ 2019 గవర్నమెంట్ వచ్చిన 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ఈ తిప్పలు ఎదురైనాయి. మా పొలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఆక్రమించుకొని దాంతోపాటు మా పొలాన్ని కూడా ఆక్రమించుకొని ఇవ్వకుంటే కొంచెం దౌర్జన్యంగా అటు ఇటు చేశారు. ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి 4-5 సార్లు అడిగాము. అర్జీలు కూడా పెట్టాము. ఆర్డీఓ గారికి పెట్టాము. ఎటువంటి స్పందన లేదు. తర్వాత గౌరవనీయుల నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకోవడం వల్ల కలెక్టర్ గారు స్పందించి సర్వే చేయమన్నారు. దీంట్లో మా పొలం మధ్యలో రూపరాంపేట కెనాల్ ఒకటి పోతుంది, చిన్నది ఆయకట్టు కెనాలు. అది దాదాపు 10 లింకులో ఉన్నది. అప్పుడు 10 లింకులో ఉంది, ఇప్పుడు 10 లింకులో ఉంది. దాన్ని ఈ మన ఇంతకుముందు ఉన్న డిపార్ట్మెంట్ సర్వేయర్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఇంతకుముందు ఆ సర్వే దాన్ని 10 లింకుల్ని 250 లింకులు వెడల్పు చేసి ఆ వెడల్పు దాంట్లో నుంచి మా పొలాన్ని బయటకు సర్దుకుంటూ ఇటు కాలువలేకి సర్దేయడం జరిగింది, తెలుగుగంగ కాలువలేకి. ఈ విషయం పై కలెక్టర్ గారికి 5-6 సార్లు అర్జీలు ఇవ్వడం అయింది. ఆర్డీఓ గారికి ఇవ్వడం అయింది. ఆర్టీ యాక్ట్ కింద కూడా ఇవ్వడం అయింది చాలాసార్లు. ఎటువంటి స్పందన లేదు. గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా చేయడం అనేది. ఇంతకుముందు కలెక్టర్ గారికి పెట్టినప్పుడు డిప్యూటీ సర్వేయరు ఆర్డీఓ ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక సర్వేయరు, మండల సర్వేయర్ 3 పెట్టి కొలతలు పెట్టడం జరిగింది. ఆ కొలతల ప్రకారము ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొలతలు తప్పు అని చెప్పేసి నా రాళ్ళు గోడలన్నీ పడగొట్టి నాకు దాంట్లో మట్టి ఎత్తుకోవడం జరిగింది. ఆ విషయం మళ్ళీ ఆర్డీఓ గారికి చెప్పడం అయితే ఆర్డీఓ గారు మళ్ళీ సర్వే చేయమన్నారు. మళ్ళీ ఆర్డీఓ గారు మళ్ళీ సర్వేని పంపించడం జరిగింది. అప్పుడు ఇప్పటికి దాదాపు 30-40 అడుగులు మంది బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయంపై సర్వేని అడగడం అయింది. ఎందుకు అట్లా వెళ్ళింది అంటే మేము ఆర్డీఓ గారితో మాట్లాడి డిస్కస్ చేస్తామన్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు. ఆ మధ్యలో ఉండే కెనాల్ని 10 లింకులు దాన్ని 250 లింకులు చేసుకొని వాళ్ళు దాదాపు 3 కోట్ల, ఒక ఎకరం 3 కోట్లకి 3 ఎకరాలు దాదాపు 10 కోట్ల వాల్యూ చేసేది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయంపై మన ఏపీ ఏఈసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా దీనికి సంప్రదించి అడగడం జరిగింది. మన తెలుగుదేశం ఇన్ఛార్జి
వెంగళరెడ్డి గారు కూడా అడగడం అయింది. వెంగళరెడ్డి గారు కూడా దీనిపై స్పందించి జగదీష్ రెడ్డి సార్ కూడా చెప్పడం అయింది. ముగ్గురు కలిసి సర్వేని అడగడం అయింది. ఆర్డీఓ గారు కూడా చెప్పడం అయింది. ఆర్డీఓ గారు కూడా మీరు కడపకి వెళ్ళో విజయవాడకి వెళ్ళో ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని కొలిపించమని చెప్పారు. ఆర్డీఓ గారు చెప్పినా కూడా ఈ సర్వేర్ వచ్చారు కానీ మామూలుగా ఏదో పెట్టేసి ఆ పక్క రాళ్ళు లేవు, ఈ పక్క రాళ్ళు లేవు, దాదాపు 2 సంవత్సరాల నుంచి రాళ్ళు లేవనే చెప్తున్నారు. కానీ ఆ మధ్యలో ఉన్న 3 ఎకరాలు కూడా 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు ఎవరికి ఇచ్చినారు కూడా చెప్పడం లేదు. అదొకటి ఫైండ్ అవుట్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని హద్దులు పెడితే దాని పక్కన ఉన్న మా ల్యాండ్ మాకు హద్దులు వస్తుంది. అది పెట్టమంటే మేము పెట్టేదానికి మాకు వీలు పడదు, మాకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చెప్పాలన్నారు. ఆర్డీఓ గారు చెప్పారు దానికి హద్దులు తెచ్చిపెట్టుకొని పెట్టమని చెప్పారు వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు చెప్పడం లేదు. దీనిపైన వీలైనంత వరకు నా భూమి నాకు సర్వే చేయించి నాకు ఇప్పించడం వల్ల నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి నమస్కరించుకోవడమైనది. దానివల్ల వాళ్ళు సద్దడం వల్ల నా పొలంలో మట్టి ఎత్తడం వల్ల పొలంలో మొత్తం దాదాపు 10 అడుగులు నీళ్లు నిలబడ్డాయి. పైరు పెట్టుకున్న దానికి వీలు పడలేదు. ఆ విషయం కూడా ఆర్డీఓ గారికి ఫోటోల రూపంలో కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అయినది. ఆర్డీఓ గారు కలెక్టర్ చెప్తున్నారు కానీ కింది లెవెల్లో వీళ్ళు స్పందించడం లేదు. మేము కొలిసేదానికి వీలు పడదు అంటున్నారు. మరి ఎందువల్ల తెలియదు. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. మేము మునగ ప్రాంతంలో కలెక్టర్ దగ్గరికి పోలేకపోతున్నాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తూ ఎంఆర్ఓ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. మీరు బయటికి వెళ్ళండి, మేము చేపిస్తామంటున్నారు. ఎన్నిసార్లు దాదాపు 20 సార్లు చలానా కట్టాము, 10 సార్లు ఆర్టీఐ యాక్ట్ కింద కూడా అడిగాము. ఎటువంటి స్పందన లేదు. అడిగినప్పుడు ఒకసారి వస్తారు, ఇదే అంటారు. అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా చెప్పరు. ఇక్కడ రాళ్ళు లేవంటారు. మరి ఎట్లా పెడుతున్నారు రాళ్ళు లేనప్పుడు? అంతకుముందు ఆర్డీఓ సర్వేర్ ఎక్కడ పెట్టారు, డిస్ట్రిక్ట్ సర్వేర్ ఎట్లా పెట్టారు? ఆ పాయింట్లు కూడా ఉన్నాయి. అన్ని పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సర్వేయర్ పెట్టినప్పుడు, ఆర్డీఓ సర్వేయర్ పెట్టినప్పుడు, మళ్ళీ డివిజనల్ సర్వేయర్ పెట్టినప్పుడు కొద్దిగా ఒక 2-3 ఇంచులు తేడా ఉన్నది. ఇప్పుడు మండల సర్వేయర్ వచ్చి పెట్టేసి దాదాపు 40 అడుగులు బయటకే నెట్టేశారు. అసలు ఏం సంబంధమే లేదు. కరెక్ట్గా మాకు న్యాయం చేసినట్టు మా పొలాన్ని మాకు ఇప్పించండి, అంతే చాలు. మా ల్యాండ్ అయితే లేదు. మేము 30 ఏళ్ళ వరకు మా ల్యాండ్ ఉంది. ఇప్పుడైతే మా ల్యాండ్ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడుందో తెలియదు. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. ఏపీఐసీ డైరెక్టర్ వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారికి, మండలి ఇన్ఛార్జి